హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఐటీఐ అర్హతతో ఎలాంటి రాత పరీక్ష లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే పలు రకాల పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి ఇచ్చిందంటే సౌత్ వెస్టర్న్ రైల్వేస్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్టులు ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు డివిజన్ వైజెస్కి అయితే డివైడ్ చేసినారన్నమాట. హుబ్లీ డివిజన్ చూసుకున్నట్లయితే మనకు మొత్తము 237 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. అలాగే క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హుబ్లీ చూసుకున్నట్లయితే మనకు ఈ డివిజన్కి గాను 217 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే బెంగళూరు డివిజన్ చూసుకున్నట్లయితే మనకు 230 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే మైసూర్ డివిజన్ చూసుకున్నట్లయితే 177 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సెంట్రల్ వర్క్షాప్ మైసూర్ చూసుకున్నట్లయితే 904 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారికి 1 year పాటు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మార్క్స్ ఇన్ మెట్రికులేషన్ విత్ మినిమం 50% ఆఫ్ ప్లస్ ఐటీఐ మార్క్స్ అంటే 10th క్లాస్ మార్క్స్ అలాగే ఐటీఐ మార్క్స్ కలుపుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకున్నట్లయితే మనకు 15 years నుంచి 24 years అయితే ఉండాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 3 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అలాగే ఈ ఐటీఐ కూడా కంప్లీట్ చేసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. అలా ఉన్నట్లయితే ఈ జాబ్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకు 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే హౌ టు అప్లై ఆన్లైన్లోకి వెళ్ళాలి. RRCHUBILI ఈ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే క్యాండిడేట్స్ షుడ్ ఎన్షూర్ దేర్ నేమ్, ఫాదర్స్ నేమ్ అంటే మీ నేము తర్వాత ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే 10th క్లాస్ మార్క్ లిస్టు సేమ్ టు సేమ్గా ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ అలాగే మన బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబరు అలాగే ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కదా, ఆ నెంబరు ఆ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలని ఇక్కడ Note 2లో చెప్తున్నారు. అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకు జేపీజీ అలాగే జేపీఈజీ ఈ ఫార్మేట్లో మీరైతే సెలెక్ట్ చేయాలన్నమాట. 2 MB అయితే మీరు సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు 13వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ట్రైనింగ్ పీరియడ్ మీకు అలాగే స్టైఫండ్ కూడా ఇస్తారన్నమాట. 1 year పాటు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. స్టైఫండ్ కూడా ఇస్తారు ట్రైనింగ్లోనే. మీకు ఏమైనా హెల్ప్ డెస్క్ కావాలనుకుంటే ఈ జీమెయిల్ ఐడిని అయితే కాంటాక్ట్ అవ్వండి. గైస్, ఈ ట్రైనింగ్ చేయడం వల్ల మాకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్బి పోస్టులు పడినప్పుడు ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ చూపించినట్లయితే గ్రూప్ డి గ్రూప్ బి పోస్టులు పడినప్పుడు మీరు ఈ సర్టిఫికేట్ చూపించినట్లయితే అంటే మేము ట్రైనింగ్ చేసినామని సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్లయితే ముందుగా మీకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు మిమ్మల్ని వెంటనే రిక్రూట్మెంట్ చేసుకుంటారు అన్నమాట. కాబట్టి ఈ ట్రైనింగ్ని ఎవరు మిస్ అవ్వకండి. 10th ఐటీఐ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దీనికైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.